హలో ఎవ్రీవన్. రీసెంట్‌గా యాపిల్ ఐఫోన్ ప్రొడక్షన్ అనేది చైనా నుంచి ఇండియాకి షిఫ్ట్ చేసింది. సో, మీరు వాడే నెక్స్ట్ ఐఫోన్ మేబీ మేడ్ ఇన్ చైనా అని కాకుండా మేడ్ ఇన్ ఇండియా అని చూసే ఛాన్సెస్ అయితే ఉంది. దీనికి రీజన్ ఏంటి అంటే యూఎస్ఏకి, చైనాకి మధ్యన జరుగుతున్న ట్రేడ్ వార్. సో, బియాండ్ యాపిల్ ప్రొడక్షన్ మన ఇండియా ఏదైనా బెనిఫిట్ అవ్వబోతుందా ఈ ట్రేడ్ వార్ నుంచి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంతకీ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? అండ్ ఒకానొక టైంలో యూఎస్ఏ అన్ని కంట్రీస్‌కి మేజర్ ఎక్స్‌పోర్టర్ కింద ఉండేది. అలాంటిది చైనా దీన్ని బీట్ చేసి టాప్ పొజిషన్‌కి ఎలా ఎళ్ళిందనేది ఈ వీడియోలో చూద్దాం. సో, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. సో, ఫస్ట్ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటని తెలుసుకుందాం. సో, సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలి అంటే ఒక కంట్రీ వేరే కంట్రీ నుంచి తెచ్చుకునే ఇంపోర్ట్స్ కంటే ఆ కంట్రీకి చేసే ఎక్స్‌పోర్ట్స్ అనేది తక్కువుంటే దాన్నే మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాం. సో, ఇక్కడ యూఎస్ఏ అండ్ చైనాని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే యూఎస్ఏ చైనా నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకుంటుందంటే ఫోన్స్ గానీ, క్లోత్స్ గానీ అండ్ టాయ్స్, మెడిసిన్స్ ఇలాంటివనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది. మీన్‌వైల్ యూఎస్ఏ చైనాకి ఏం ఎక్స్‌పోర్ట్ చేస్తుంది అంటే బోయింగ్ తయారు చేసిన ప్లేన్స్ గానీ, సాఫ్ట్‌వేర్ గానీ ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. సో, 2024కి గాను చైనా నుంచి యూఎస్ఏ ఇంపోర్ట్ చేసుకుంది ఏందంటే $439 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంది. సో, మీన్‌వైల్ యూఎస్ఏ ఎక్స్‌పోర్ట్ చేసింది ఎంత అంటే 144 బిలియన్. సో, మనం రెండాటిలిని డిఫరెన్స్ చూస్తే ఆల్మోస్ట్ 296 బిలియన్ అనేది ట్రేడ్ డెఫిసిట్ అనేది 2024లో చూసాం. సో, యూఎస్ఏ ఎక్స్‌పోర్ట్స్ అంటే ఇంపోర్ట్స్ ఎక్కువుండడం వల్ల వీళ్ళకున్న అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఏంటని డిస్కస్ చేద్దాం. సో, అడ్వాంటేజెస్ వచ్చేసి యూఎస్ఏ హై వాల్యూ సెక్టర్స్ లైక్ డిఫెన్స్ గానీ, సాఫ్ట్‌వేర్ మీద, ఏఐ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయొచ్చు. అండ్ లో వాల్యూ సెక్టర్స్ లైక్ టెక్స్‌టైల్స్ గానీ, సెరామిక్స్ గానీ, లెదర్ గానీ ఇలాంటివన్నీ ఔట్‌సోర్సింగ్ చేసేయడం వల్ల వీళ్ళకి యూఎస్ కన్స్యూమర్స్‌కి తక్కువ ప్రైస్‌లో ఈ ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి. అండ్ దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అనేవి తగ్గిపోవడం అండ్ వేరే కంట్రీస్ మీద ఓవర్ డిపెండెంట్ అయిపోవడం. సో, దీనివల్ల ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే యూఎస్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్‌పోర్ట్స్ కంటే తక్కువ ఉండడం వల్ల అవుట్‌ఫ్లో ఆఫ్ డాలర్స్ అనేది ఎక్కువుంటది. అంటే వేరే కంట్రీస్ దగ్గర డాలర్ రిజర్వ్స్ అనేది ఎక్కువుంటది. సో, ఎప్పుడన్నా యూఎస్ గవర్నమెంట్‌కి డెబ్ట్ కావాల్సొస్తే వీళ్ళు యూఎస్ బాండ్స్ అనేవి ఆ కంట్రీస్‌కి ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి డాలర్స్ అనేది తెచ్చుకుంటది. సో, ఈ కంట్రీస్ మధ్యన రిలేషన్‌షిప్ బానే ఉన్నంత వరకు ఇది బానే వర్కౌట్ అవుతుంది. కాకపోతే రీసెంట్‌గా చైనా, యూఎస్ఏ మధ్యన ట్రేడ్ వార్ టెన్షన్స్ వల్ల చైనా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరున్న యూఎస్ బాండ్స్ అనేది అమ్మేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే డాలర్ వాల్యూ వీకెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 2000 టైంలో అన్ని కంట్రీస్‌కి మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ కింద యూఎస్ఏ ఉంది. కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా రెడ్. అంటే చైనా మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ కింద అన్ని కంట్రీస్‌కి ప్రస్తుతం అయితే ఉంది. సో, ఇది ఎలా పాసిబుల్ అయిందంటే 2001లో చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అవ్వడం వల్ల గ్లోబల్ బయర్స్‌కి యాక్సెస్ అనేది వచ్చింది. సో, దాని తర్వాత వీళ్ళ దగ్గరున్న చీప్ లేబర్ అండ్ ఆల్సో ఫాస్ట్ డెలివరీ ఉపయోగించుకొని స్లోగా పెరిగి 2012, 2013 టైంలో యూఎస్ఏని దాటి మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ కింద వీళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇక 2024 ఎక్స్‌పోర్ట్ ఫిగర్స్ అనేవి చూసుకుంటే చైనా $3.51 ట్రిలియన్ అనేది ఎక్స్‌పోర్ట్ చేస్తే సెకండ్ ప్లేస్‌లో యునైటెడ్ స్టేట్స్ $3 ట్రిలియన్ ఎక్స్‌పోర్ట్ చేసింది. యూఎస్ రీసెంట్‌గా తన పొజిషన్ రీగెయిన్ చేసుకోవడానికి తీసుకుంటున్న స్టెప్స్ ఏంటని చూద్దాం. చాలా ఇయర్స్ నుంచి యూఎస్‌ని చాలా కంట్రీస్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి. అంటే యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ అయిన గూడ్స్ మీద వాళ్ళు ఎక్కువ టాక్సెస్ వేస్తున్నారు. అదే వాళ్ళ కంట్రీ నుంచి యూఎస్ఏకి ఎక్స్‌పోర్ట్ అయిన గూడ్స్ మీద యూఎస్ఏ తక్కువ టాక్సెస్ అనేది వేస్తుంది. సో, రీసెంట్‌గా ట్రంప్ ఏం చేశారు అంటే రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది అనౌన్స్ చేసి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డీల్స్ అన్నిటిని రీనెగోషియేట్ అనేది చేస్తున్నారు ఇప్పుడు. ఆల్సో ప్రస్తుతం యూఎస్ హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తుంది. సో, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ ఇయర్స్‌లో సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి తైవాన్ మీద ఓవర్ డిపెండెంట్ అయిపోయింది యూఎస్ఏ. సో, దీనికోసం చిప్స్ యాక్ట్ అనేది తెచ్చి సో, యూఎస్ఏలోనే సెమీకండక్టర్ ఫ్యాక్టరీస్ అనేది ఉండాలని చెప్పేసి వీళ్ళు అమలు చేశారు. సో, దీనివల్ల తైవాన్ సెమీకండక్టర్ అరిజోనాలో ప్లాంట్స్ అనేది ఓపెన్ చేసి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఆల్సో రీసెంట్‌గా అనౌన్స్ చేసిన ఈవీ ఇన్సెంటివ్స్ వల్ల కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కువ యూఎస్‌లో ఉండేటట్టు వీళ్ళు స్టెప్స్ అయితే తీసుకున్నారు. ఇందాక డిస్కస్ చేసినట్టు ట్రెడిషనల్ సెక్టర్స్ లైక్ టెక్స్‌టైల్స్ గానీ, సెరామిక్స్ గానీ, లేకపోతే లో ఎండ్ అసెంబ్లీ సెక్టర్స్ ఇలాంటివి చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి అండ్ ఆల్సో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్న కంట్రీస్ లైక్ ఇండియా, బంగ్లాదేశ్, వియత్నాం లేకపోతే లాటిన్ అమెరికా కంట్రీస్ లైక్ మెక్సికో గానీ, బ్రెజిల్ గానీ, అర్జెంటీనా గానీ ఇలాంటి కంట్రీస్‌కి షిఫ్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ యూఎస్ఏ ఎండ్ గోల్ ఏంటంటే హై వాల్యూ సెక్టర్స్‌లో ఇది లీడర్ కింద ఉండాలి. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్‌కి యూఎస్ఏనే ప్రిఫర్డ్ ట్రేడింగ్ పార్ట్నర్ కింద ఉండాలి. ఈ ట్రేడ్ వార్ వల్ల ఇండియాకున్న ఆపర్చునిటీస్ ఏంటి అని చూద్దాం. సో, రీసెంట్‌గా అయితే యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇండియా ట్రిప్ అయితే అయింది. అక్కడ పీఎం మోడీతో డిస్కషన్స్ తర్వాత ట్రంప్ అండ్ ఆల్సో ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ మీడియా ముందుకొచ్చి ఇండియా మైట్ బి ద ఫస్ట్ కంట్రీ టు మేక్ డీల్ విత్ యూఎస్ఏ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. India is coming along great. I think we'll have a deal with India. The prime minister, as you know, was here 3 weeks ago, and
they want to make a deal. We'll see what happens. I mentioned Vice President Vance was in India last week. I think that he and Modi made some very good progress. So I could see some announcements on India. ఆల్సో ట్రంప్ వాంట్స్ దిస్ డీల్ బ్యాడ్లీ. ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన మీద చాలా ప్రెషర్ ఉంది. సో ఒక మేజర్ కంట్రీ లైక్ ఇండియాతో డీల్ అనేది ఫైనలైజ్ చేసుకుంటే అది ఒక మేజర్ విన్ కింద చూపించుకోవచ్చు. అండ్ ఈ డీల్ చూసిన తర్వాత చాలా కంట్రీస్ యూఎస్తో డీల్ కుదుర్చుకోవడానికి ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉంది. యాజ్ పర్ రీసెంట్ రిపోర్ట్స్ యూఎస్ఏ డిమాండ్స్ ఏంటంటే అమెరికన్ మేడ్ గూడ్స్కి ఇండియాలో ఇంపోర్ట్ అవుతున్నప్పుడు ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది తక్కువ ఉండాలని, అండ్ ఆల్సో అగ్రికల్చరల్ అండ్ డైరీ ప్రోడక్ట్స్కి ఇండియా మార్కెట్లో కొంచెం యాక్సెస్ ఎక్కువ ఉండాలని చెప్పేసి వీళ్ళ డిమాండ్ అయితే ఉంది. యూఎస్ఏ నుంచి ఇంకొక మేజర్ కంప్లైంట్ ఏంటి అంటే ఇండియా కొంచెం ప్రొటెక్షనిజం అనేది తగ్గించాలని చెప్పేసి. అంటే లోకల్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయడానికి ఫారెన్ కంపెనీస్ మీద కొంచెం ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఇండియాలో ఉంది. సో ఇది కొంచెం తగ్గించేలా ట్రేడ్ డీల్స్ అనేవి జరిగాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇండియా సైడ్ నుంచి వీళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే స్టీల్ అండ్ అల్యూమినియం మీద ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది తగ్గించాలని చెప్పేసి, అండ్ ఫార్మా అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి యూఎస్ మార్కెట్లో ఇంకొంచెం యాక్సెస్ పెంచేలాగా వీళ్ళు డీల్స్ అయితే మాట్లాడుకున్నారు. ఇండియా నుంచి ఇంకొక మేజర్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఏఐ అండ్ టెక్నాలజీ బిల్డ్ చేయడానికి యూఎస్ఏ నుంచి కోఆపరేషన్ కావాలని చెప్పేసి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇండియాలో ఒక ఏఐ కంపెనీ బిల్డ్ చేస్తుంటే వీళ్ళకి యూఎస్ఏ హైటెక్ సెమీ కండక్టర్స్కి యాక్సెస్ అనేది ఉండాలి. సో రీసెంట్గా యూఎస్ సెమీ కండక్టర్స్ అనేవి చాలా కంట్రీస్కి యాక్సెస్ అనేది తగ్గించేశారు. సో ఇలాంటి ఛాలెంజెస్ ఫ్యూచర్లో రాకుండా ఈ ట్రేడ్ డీల్స్లో వీళ్ళు మాట్లాడుకున్నట్టు మనకి సమాచారం అయితే ఉంది. సో ఈ డీల్ కనుక ఫైనలైజ్ అయితే ఇట్ విల్ బి గేమ్ చేంజర్ ఫర్ ఇండియా. అండ్ ఆల్సో ఫర్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తన పొజిషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకుంటుంది. యూఎస్ఏ చైనా డిపెండెన్సీ తగ్గించుకోవాలంటే దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వేరే కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్ కానీ, వియట్నాం కానీ, లేకపోతే పక్కన ఉన్న లేటమ్ కంట్రీస్ మెక్సికో కానీ, అర్జెంటీనా, బ్రెజిల్ ఇలాంటివన్నీ ఉండగా ఇండియాని ఎందుకు చూస్ చేసుకుంటుంది? ఎందుకంటే వేరే కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాకి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది ఉంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసినా కానీ, పాలసీ సపోర్ట్ వైజ్ చూసినా కానీ ఇండియా హ్యాస్ బెటర్ ఎడ్జ్. అండ్ ఆల్సో చాలా కంపెనీస్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాకు మూవ్ చేసే ముందు అది ఏం చూస్తుంది అంటే డొమెస్టిక్ మార్కెట్ అనేది ఎంత ఉందని చూస్తుంది. సో చైనా తర్వాత పెద్ద డొమెస్టిక్ మార్కెట్ ఉన్నది ఇండియాకే. సో ఫైనల్గా చెప్పాలంటే యూఎస్ చైనా ట్రేడ్ వార్ వల్ల ఇండియాకి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్లోగా ఇండియాకి రావడం వల్ల జాబ్స్ అనేవి క్రియేట్ అవుతుంది, జీడిపి గ్రోత్ పెరుగుతుంది, అండ్ ఎకానమీ బూస్ట్ అవుతుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కెన్ ఇండియా బికమ్ నెక్స్ట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్? మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.